అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో పేరెంట్స్ కోసం. మీరు పేరెంట్స్‌గా అయిన తర్వాత నుంచి ఫుల్‌గా బిజీగా అయిపోయి, మీ పిల్లలే మీ ప్రపంచం అనుకుని స్కూల్స్, హోంవర్క్స్, కాలేజెస్, వాళ్ళతో అల్లర్లు, గొడవలు, నవ్వులు అన్నీ ఉంటాయి కదా! కానీ ఒకరోజు ఒక ఫేస్ అది మీ ప్రపంచాన్ని మొత్తం సైలెంట్‌గా చేసేస్తుందంట. దాన్నే ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటారు. ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటే అదేం పెద్ద విషయం కాదు. ఇట్స్ జస్ట్ అ ట్రాన్సిషన్ ఫేజ్ అన్నమాట. ఒకరోజు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి స్టడీస్ కోసము, జాబ్ కోసము, మ్యారేజ్ కోసము, ఏదైనా ఒక విషయం కోసం ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వెంటనే ఇల్లు మాత్రం ఇల్లులా ఉంటుంది, కానీ లోపలంతా డిఫరెంట్ అయిపోతుంది. పేరెంట్స్ అందరికీ ఒక డౌట్ వస్తుందంట, పిల్లల జీవితంలో నా రోల్ అయిపోయిందా, ఇంకంతేనా, దూరం అయిపోతున్నామా పిల్లలకి అని చెప్పి ఎన్నో ఆలోచనలు మొదలవుతాయంట. కొన్ని రోజులు బాధగా ఉంటుంది, కొన్ని రోజులు లోన్లీగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అయితే మైల్డ్ డిప్రెషన్ కూడా అనిపిస్తుందంట. సో ఇదంతా నార్మలే. ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ ఫీల్ అవ్వకండి. మీ అవసరం మీ పిల్లలకి లేదు అని మాత్రం అనుకోకండి. మీ పేరెంటింగ్ ఆగిపోలేదు, మీరు చూపించే పేరెంటింగ్ స్టైలే మారుతుంది. సరేనా? ఈ ట్రాన్సిషన్ ఫేస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకటి, మీ గోల్స్, మీ డిజైర్స్, మీ పాత హాబీస్ అన్నీ వెనక్కి తీసుకొని వచ్చి రీడిస్కవర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. మీ పార్ట్నర్స్తో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసి మీ మ్యారీడ్ రిలేషన్షిప్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోండి. పిల్లలు దూరంగా ఉన్నారు కదా అని చెప్పేసి మనం కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటే అది కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా కాకుండా హెల్దీ బౌండరీస్ మెయింటైన్ చేస్తూ కాంటాక్ట్లో ఉంటూ అర్థం చేసుకుంటూ ఉండండి. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? సో మీ పక్కన ఉన్న వాళ్ళు ఇలాంటి ఫేజ్లో ఉంటే షేర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.